Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. సో మనకు ఆల్రెడీ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్స్ పడ్డాయండి. ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళ ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి ఎగ్జామ్ని అప్లై చేసుకోండి. బికాజ్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తే మీకు నోటిఫికేషన్ టైం అయిపోతుంది ఆర్ దెర్ విల్ బీ సమ్ ఎర్రర్స్ వైల్ అప్లయింగ్ ద నోటిఫికేషన్. సో ముందే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్స్ ఇప్పుడు చాలా క్రూషియల్ టైంలో వచ్చాయి మీ అందరికీ. సో దీన్ని ఆల్రెడీ చాలామందికి ఇదొక లాస్ట్ జాబ్ అయి ఉండొచ్చు, లాస్ట్ అప్లికేషన్ అవ్వచ్చు. చాలామందికి ఇది ఫస్ట్ అప్లికేషన్ అవ్వచ్చు. చాలామంది 2-3 ఇయర్స్ నుంచి ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేసి రాకపోయి ఉండొచ్చు. సో అవన్నీ మర్చిపోండి. ఫస్ట్ డోంట్ టేక్ ఎనీథింగ్ నెగిటివ్ అనమాట. అప్లై చేస్తున్నప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు నెగిటివ్గా ఏం తీసుకోవద్దు. చాలా 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 బెటర్గా మీరు ఈసారి ఎగ్జామ్స్ రాస్తారు. అండ్ దాని గురించి మీరు చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. బికాజ్ ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ మంది రాస్తున్నారు. అలా అని చెప్పి మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. బట్ వీ షుడ్ గివ్ ఆర్సెల్స్ 100% అనమాట. సో ఈ విధంగా మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అండ్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్గా ఇంపార్టెంట్, నేను కూడా ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ రాశాను. నేను కూడా ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యాను. నేను కూడా జాబ్ కూడా చేశాను. సో ఏంటంటే ఈ విధంగా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి అంటే ఒక చిన్న బ్రీఫ్గా నేను చెప్పబోతున్నా ఈ వీడియో స్టార్టింగ్లో. సో ఏంటంటే ఎక్కువ మార్క్స్ ఇవ్వండి. మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. మార్క్స్ ఎన్ని రాస్తే మీకు అంత మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది. సో మార్క్స్ ఇవ్వండి. క్వశ్చన్స్ టైమర్ పెట్టుకొని సాల్వ్ చేయండి. నేను ప్రతి క్వశ్చన్కి నేను అలాగే చెప్తాను, టైమర్ పెట్టుకొని ఇంత టైంలోనే సాల్వ్ చేయండి అని చెప్పేసి. బికాజ్ ఆ విధంగా మీరు సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అనేది తెలుస్తుంది. మీకు క్వశ్చన్ ఎలాగైనా వస్తుంది, బట్ టైమర్ పెట్టుకొని సాల్వ్ చేస్తే మీకు ఎగ్జామ్లో అది ఇంకా తక్కువ టైంలో అయిపోద్ది అనమాట. సో ఎప్పుడు టైమర్ పెట్టుకొని మార్క్స్ సాల్వ్ చేయండి. 2 to 3 ప్రిలిమ్స్ మార్క్స్ రాయండి. ఒక మెయిన్స్ మార్క్ రాయండి. సో ఈ విధంగా మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయిన్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా ప్రిపేర్ అయితేనే మీకు ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి మళ్ళీ టైం ఉండదండి. మెయిన్స్కి టైం ఉండదు. సో ఏం చేయాలంటే మీరు ప్రీని ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి. అండ్ మెయిన్స్లో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో ఎవ్రీ డేలో మీరు కొంత టైం కరెంట్ అఫైర్స్కి కూడా ఇవ్వాలి ప్రిపరేషన్కి. సో ఇవన్నీ చేయాలి కాబట్టి నేను ఒక చిన్న ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో ఏంటంటే మీకు టార్గెట్ ఎస్బీఐ టార్గెట్ ఎస్బీఐ 2025 ఏదైతే ఉందో దాంట్లో నేను మీకు టైం టేబుల్ ఇవ్వబోతున్నా. ఎవ్రీడే మీకు ఒక టైం టేబుల్ అనేది రిలీజ్ అవుద్దండి మన ఛానల్లో, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ ఆర్ సంథింగ్. సో మీరు ఏం చేయాలంటే ఆ టైం టేబుల్లో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు మీరు ఏ విధంగా చదువుకోవాలి, ఎంత టైం రీజనింగ్కి ఇవ్వాలి, ఎంత టైం క్వాంట్కి ఇవ్వాలి, ఎంత టైం ఇంగ్లీష్కి ఇవ్వాలి, ఎంత టైం కరెంట్ అఫైర్స్కి ఇవ్వాలి, అండ్ ఎంత టైం మార్క్స్కి ఇవ్వాలి అనేది నేను రాస్తాను. బికాజ్ చాలామందికి నేను ఈ విధంగా ప్రిపేర్ అయ్యానండి. నేను ఈ విధంగా ప్రిపేర్ అయితే నాకు వితిన్ 6 monthsలో జాబ్ వచ్చిందనమాట. సో ఐ హోప్ ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుద్ది అని అనుకుంటున్నాను. నా ప్రిపరేషన్ స్టైల్ ఏదైతే ఉందో, నేను ఎలా ప్రిపేర్ అయ్యానో అదే విధంగా ఆ టైం టేబుల్ పెట్టుకొని మీకు కూడా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చుతుంది. అండ్ మీరు ఈ విధంగా దీని నుంచి కొంచెం అట్లీస్ట్ కొన్ని ఇన్పుట్స్ అయినా తీసుకొని ఇది యూస్ఫుల్ అవుద్ది అని అనుకుంటున్నాను. సో మనం రేపటి నుంచి టైం టేబుల్ పెట్టుకుందాము. ఎస్బీఐ 2025 ఖచ్చితంగా ఎవరైతే చాలా సీరియస్గా ఉన్నారో ఈ ఎగ్జామ్ పట్ల వాళ్ళందరూ క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి అనుకుని మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాం అనమాట. సో డోంట్ గెట్ ఇన్ టు ద రాంగ్ ఎమోషన్స్. ఖచ్చితంగా పాజిటివ్గా ఉండండి. అండ్ ఖచ్చితంగా మీకు ఈ ఇయర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో మనం ఈరోజు సెకండ్ క్లాస్ ఆఫ్ టార్గెట్ ఎస్బీఐ 2025 చేయబోతున్నాము. అండ్ దిస్ క్లాస్లో మనం రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ని ఒకే క్లాస్లో చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత రీజనింగ్ అండ్ క్వాంట్ మనం చేయబోతున్నాము. సో దిస్ క్లాస్లో మనం ఆల్ ది 3 సబ్జెక్ట్స్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి ఆ మిగతా క్లాసెస్ని కూడా చూడండి. అండ్ మోర్ ఓవర్ మనం ఆల్రెడీ కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ని కూడా
డీల్ చేసాము ఈ క్వెషన్లో. సో ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ మీరు ఖచ్చితంగా రోజుకి ఒక క్వెషన్ అయినా మెయిన్స్ అనేది కూడా సాల్వ్ చేయాలి. ఒక మాక్ టెస్ట్ కూడా మెయిన్స్ది ఇవ్వాలి ప్రిలిమ్స్తో పాటు. సో ఆ విధంగా మీరు టైం టేబుల్ని సెట్ చేసుకోవాలి అనమాట. సో మనం ఈరోజు ఫస్ట్ క్లాస్ని స్టార్ట్ చేయబోతున్నాం, విచ్ ఇస్ మెయిన్స్, which is second class of target SBI PO and clerk. సో ఈరోజు మనం క్లాస్లో ఇడియమ్స్ చూద్దామండి. ఇడియమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. క్వశ్చన్స్లో ఇస్తాడు ఇడియమ్స్ ఏదో 1 or 2. సో మనం ఫస్ట్ ఇడియమ్స్ నుంచి ఫస్ట్ క్లాస్లో మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేసాం కదా, ఈరోజు మనం ఇడియమ్స్ చేద్దాం. సో ఫస్ట్, అ బిగ్ హ్యాండ్ షేక్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, అండర్ ద వెదర్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్. సో ఈ 5 idioms ని మనం ఈరోజు నేర్చుకున్నాము. ఫస్ట్, అ బిగ్ హ్యాండ్ షేక్. అ బిగ్ హ్యాండ్ షేక్ కి మీనింగ్ ఏమొస్తుందంటే, ఇట్ రిప్రజెంట్స్ అ జెస్చర్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ బాండ్ ఆర్ కొలాబరేషన్. సో దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను, ఎగ్జాంపుల్ రాసుకుందాం మనం. సో ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ నెగోసియేషన్ after weeks of negotiation, the two companies the two companies finally reached a deal finally reached a deal, sealing it with a sealing it with a big hand షేక్. సో ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నాడు, అ బిగ్ హ్యాండ్ షేక్ అంటే ఇట్ రిప్రజెంట్స్ అ జెస్చర్ ఆఫ్ అగ్రిమెంట్, బాండ్ ఆర్ కొలాబరేషన్. అండ్ ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఇది అ బిగ్ హ్యాండ్ షేక్ అని మీకు ఇడియం ఒక సెంటెన్స్లో యూస్ చేయబడింది అంటే మీకు ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ సెంటెన్స్ అని అర్థం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ వీక్స్ ఆఫ్ నెగోసియేషన్, కొన్ని వీక్స్ ఆఫ్ నెగోసియేషన్ ద్వారా ఏం చేశారు, ఆ టూ కంపెనీస్ ఏం చేశారు, ఒక డీల్కి వచ్చారు. అండ్ ఈ డీల్ వాళ్ళు సీలింగ్ ఇట్ విత్ అ బిగ్ హ్యాండ్ షేక్. సీలింగ్ ఇట్ విత్ బిగ్ హ్యాండ్ షేక్ అంటే వీళ్ళిద్దరూ ఒక కొలాబరేషన్కి వచ్చారు, ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ఒక బాండ్కి వచ్చారు. బిట్వీన్ ద ఈ కొలాబరేషన్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ అనమాట. ఆ బిగ్ హ్యాండ్ షేక్ అంటే ఆ కొలాబరేషన్ ఏదైతే ఉంటుందో ఇద్దరు ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్కి మధ్యలో ఈ కొలాబరేషన్ అనేది జరుగుద్ది అని చెప్తున్నాడు. సో బిగ్ హ్యాండ్ షేక్ ఇస్ అ పాజిటివ్ ఇడియం. సో నెక్స్ట్ ఏంటి, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే వర్క్ లేట్ into night to complete the task to complete the task or దీన్ని ఇంకా మనం ఏం చేయొచ్చు, మీటింగ్ అ డెడ్ లైన్, మీటింగ్ ఏ డెడ్ మీటింగ్ అ డెడ్ లైన్ అనమాట. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమైంది. షీ హ్యాడ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ SBI. సో షీ హ్యాడ్ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ SBI. సో ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇది కూడా బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే చాలా ఎక్కువ, ఇట్ రిప్రజెంట్స్ ఆ అమ్మాయిది హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్ నేచర్ కనిపిస్తుంది వర్క్లో. సో ఆ అమ్మాయి షీ ఈస్ గివింగ్ హర్ సెల్ఫ్ 100% అనమాట. సో మీరు కూడా మీ 100% ఇచ్చి షీ హ్యాడ్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ SBI. దానికి మీరు యూ షుడ్ ట్రై యూ షుడ్ గివ్ యువర్ సెల్ఫ్ అండ్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అనమాట. సో మనం సెకండ్ సెంటెన్స్ని కూడా ఒక పాజిటివ్ సెంటెన్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్, థర్డ్, హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటే డూ థింగ్స్ పర్ఫెక్ట్లీ అండ్ ఆర్ ఎగ్జాక్ట్లీ. డూ థింగ్స్ పర్ఫెక్ట్లీ ఆర్ ఎగ్జాక్ట్లీ. థింగ్స్ని పర్ఫెక్ట్గా చేయడం. హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఖచ్చితంగా ఆ థింగ్స్ని చాలా పర్ఫెక్ట్గా చేయడం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ద competitive minds
channel hits the nail on the head by suggesting exact strategies that aspirants can follow to land their dream jobs. So the competitive minds channel hits the nail on the head, hits the nail on the head by suggesting exact strategies that aspirants can follow to land into their dream jobs anamata. So hitting the nail on the head ante doing things exactly perfectly and completely dedicated and correct anamata. So ఇది కూడా ఒక పాజిటివ్ ఇడియం. సో ఇది కూడా మనం ఒక పాజిటివ్ ఇడియంలా తీసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ సెంటెన్స్ మనకి ఒక పాజిటివ్ మీనింగ్ అనేది ఇస్తుంది. సో మనం ఇప్పుడు దాకా 3 ఇడియమ్స్ చూసాము. ఆ 3 ఇడియమ్స్ కూడా పాజిటివ్ ఇడియమ్సే. అండ్ ఆ 3ని కూడా ఎక్కడైనా మనం చూస్తే అది ఖచ్చితంగా మనకి ఆ సెంటెన్స్ యొక్క పాజిటివ్ మీనింగ్ని మనకి బయటకు వస్తుంది అనమాట. సో ఈ త్రీ ఇడియమ్స్ ఇప్పుడు దాకా అయ్యాయండి. ఐ హోప్ మీరు ఇవన్నీ ఒక సెపరేట్ నోట్స్గా రాసుకుంటున్నారు. అండ్ రాసుకొని మీరు రివిజన్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇడియమ్స్ ఖచ్చితంగా రివైజ్ చేసుకోవాలి. మీకు ఎస్బీఐ పిఓ ఆర్ క్లర్క్ ప్రీ అండ్ మెయిన్స్ ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా 1 or 2 ఇడియమ్స్ ఇస్తాడు ఇంగ్లీష్లో. సో ఇడియమ్స్ మీరు ఎంత నేర్చుకుంటే మీకు అంత ఈజీ అవుతాయి. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. సో మీరు ఇవి రిపీట్ చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్, అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ సిక్. అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. ఫీలింగ్ సిక్. సో మనం దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాసుకుందాము. ఐల్ స్టే హోమ్. ఐల్ స్టే హోమ్ టుడే as I am feeling a bit under the weather. అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ సిక్. సో ఇది ఒక నెగిటివ్ ఇడియం. ఈ ఇడియంని యూస్ చేయాలి అంటే మీ క్వశ్చన్లో ఈ ఇడియంని యూస్ చేయాలి అంటే ఒక నెగిటివ్ సెన్స్ అక్కడ మీకు ఏర్పడుతుంది అంటే అక్కడే మీరు ఈ సెంటెన్స్ని ఈ ఇడియంని యూస్ చేయాలన్నమాట. సో ఐ విల్ స్టే హోమ్ టుడే యాజ్ ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ అండర్ ద వెదర్. నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఇంట్లో ఉంటాను. అండర్ ద వెదర్ అంటే హెల్త్ బాగోకపోవడం. సో నెక్స్ట్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే మనం ఇక్కడ చిన్న స్పేస్ క్రియేట్ చేసుకుందాము. ఓకే, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే రివీల్ అ సీక్రెట్. రివీల్ అ సీక్రెట్ బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందే మీరు ఒక సీక్రెట్ని రివీల్ చేసేసుకోవడం అనమాట. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ బట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. జాన్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ when he mentioned the new promotion to the team before it was officially announced. సో బిఫోర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు మనం ఒక సీక్రెట్ని అందరికీ షేర్ చేసుకోవడమే లెట్టింగ్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అనమాట. సో అ బిగ్ హ్యాండ్ షేక్ అంటే మనం
ఏంటి బిగ్ హ్యాండ్ షేక్కి మీనింగ్ ఏంటంటే ఒక పాజిటివ్ అగ్రిమెంట్ ఆర్ ఒక కొలాబరేషన్, ఒక బాండ్ అనేది అది రిప్రజెంట్ చేసిద్ది. నెక్స్ట్ మనం మీనింగ్స్ చూద్దాము. A big handshake is agreement, bond or collaboration between the individuals or groups. Next, burning the midnight oil అంటే working late in night to achieve a target. లైక్ అండ్ వన్ మోర్ థింగ్, మీటింగ్ ద డెడ్ లైన్ అనమాట. దీనికి బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే. హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే డూయింగ్ థింగ్స్ పర్ఫెక్ట్గా మనం పనులు చేయడం దాన్ని హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు. అండర్ ద వెదర్ అంటే ఒంట్లో బాగోకపోవడం అన్న మీనింగ్ వస్తుంది. ఫీలింగ్ సిక్, ఫీలింగ్ అన్వెల్, అవన్నీ వస్తాయి అనమాట అండర్ ద వెదర్ అంటే. లెట్టింగ్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే ఒక సీక్రెట్ అందరికీ రివీల్ చేయడం. దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకన్నా ముందు మనం సీక్రెట్ని రివీల్ చేయడాన్ని లెట్టింగ్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటారు. సో ఐ హోప్ మీకు ఈ ఇడియమ్స్ క్లాస్ ఏదైతే ఉందో ఈ 5 ఇడియమ్స్ మీరు నోట్ చేసుకుని ఉంటారు అండ్ ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రివైజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ ఇప్పుడు మన ఇంగ్లీష్ క్లాస్ని ఇక్కడ ఆపేద్దాము. ఇంకా నెక్స్ట్ మనం అనుకుంటున్నాను. సో ఇదొక ప్రీ లెవెల్ డిఐ. డైరెక్షన్స్ చదివి డిఐ మొత్తం చదవండి. డిఐ మొత్తం చదివి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి విత్ ఇన్ 2 minutes ఆఫ్ టైం. సో పాజ్ చేసుకుని టైం తీసుకుని సాల్వ్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్షన్స్ చదివి మనం కూడా కంప్లీట్ చేద్దాం సాల్వ్ చేయడం. సో డైరెక్షన్స్ ఏమంటున్నాను, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ డిఐ. సో there are 4 friends A, B, C and D working on a certain task. సో ఒక 4 friends ఉన్నారు A, B, C and D అండ్ వాళ్ళందరూ కలిసి ఒక టాస్క్ మీద పనిచేస్తున్నారు అనమాట. Let m is equal to x square minus 5x plus 6. So m is equal to x square minus 5x plus 6 and p and q be the roots of the equation such that p is least value of root and q be the other value. So m ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, దీంట్లోంచి వచ్చే రూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని p అండ్ q అనుకున్నాడు. p అనేది లీస్ట్ రూట్, q అనేది ద అదర్ రూట్ అన్నాడు. సో మనకి మైనస్ ప్లస్ ఉంటే బోత్ ద రూట్స్ ప్లస్ ప్లస్ ఉంటాయి. సో దీనికి రూట్స్ 2 అండ్ 3 ఉంటుంది అనమాట. సో p విల్ బి 2 అండ్ q విల్ బి 3. ఎవరికైతే రాదో వాళ్ళు బేసిక్ మెథడ్లో చేయండి. లైక్ సమ్ ఆఫ్ ద రూట్స్ 5 అవ్వాలి, సమ్ ఆఫ్ ద రూట్స్ p ప్లస్ q 5 అవ్వాలి అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏవైతే ఉన్నాయో 6 అవ్వాలి. సో ఈ విధంగా సాటిస్ఫై అయ్యే ఈక్వేషన్కి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో రూట్స్ 2 అండ్ 3 సాటిస్ఫై అవుతుంది. సో సిన్స్ ఇట్ ఈస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ మనకి రూట్స్ రెండు పాజిటివ్లో వస్తాయన్నమాట. సో p అండ్ q ఈ విధంగా వచ్చింది. సో p ఈజ్ 2 ఎందుకంటే లీస్ట్ వాల్యూ p తీసుకుంటుంది అండ్ q అదర్ వాల్యూ ఆఫ్ ద రూట్ తీసుకుంటుంది కాబట్టి ఇది చెప్తున్నాడు. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో పాటు దీంట్లో టైమ్ అండ్ వర్క్ని మర్జ్ చేశాడు అనమాట. టైమ్ అండ్ వర్క్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్డ్ డిఐ ఇది. సో ఇది ఒక ప్రీ లెవెల్ డిఐని పిఓ ఆర్ క్లర్క్ ఇద్దరికి ఇది రావచ్చు అనమాట. సో ఏ కెన్ కంప్లీట్. సో ఇప్పుడు ఏబిసిడి 4 ఫ్రెండ్స్ అన్నారు కదా, ఏ బి సి అండ్ డి ఇలా 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days. ఏ 15 daysలో కంప్లీట్ చేయొచ్చు. బి అండ్ సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ పీ డేస్ అండ్ క్యూ డేస్ రెస్పెక్టివ్లీ. సో బి పీ డేస్ అన్నాడు. సో బి 2 days తీసుకోవాలి, క్యూ 3 days తీసుకోవాలి అండ్ ఇలా ఇలా ఇక్కడ దాకా చెప్పాడు. సో ఇది నంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటుంది. సో ఈ విధంగా తీసుకుంటే దాని యొక్క ఎఫిషియన్సీ ఎప్పుడు నంబర్ ఆఫ్ డేస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డేస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీ అనమాట. సో ఏ 15 days తీసుకుంటే దాని యొక్క ఎఫిషియన్సీ 1/15 అవుతుంది. బి యొక్క ఎఫిషియన్సీ 1/2 అవుతుంది. సి యొక్క ఎఫిషియన్సీ 1/3 అవుతుంది. సో ఇంకా ఏం చెప్తున్నాడు నంబర్ ఏలో, find the number of days required to complete the work only by D if all together can complete the work in 1 day. అందరూ కలిసి ఒక్క రోజులో కంప్లీట్ చేస్తే డి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు. సో దీని యొక్క వర్క్ 1 డేలో అయితే ఎఫిషియన్సీ కూడా 1 వస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. 1కి ఇన్వర్స్ ప్రపోర్షనల్ 1 కాబట్టి. సో ఏబిసిడి యొక్క ఎఫిషియన్సీస్ని మనం సమ్ చేస్తే కంప్లీట్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవ్వాలి. టైమ్ అండ్ వర్క్లో అదే కదా కాన్సెప్ట్. సో ఏబిసిడి, ఏ ఎంత 1/15, బి 1/2, సి 1/3 అండ్ డిని ఇక్కడ ఇలాగే రాసిద్దాము అండ్ కంప్లీట్ ఎఫిషియన్సీ 1. సో ఈ మొత్తాన్ని మనం ఎల్సిఎం తీస్తే 30 వస్తుంది. 2 + 15 + 10 + d ఈజ్ ఈక్వల్ టు 1. సో డి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 - 27/30. సో 3/30. సో
10 అనమాట. సో డి కంప్లీట్ చేయడానికి 10 డేస్ తీసుకుంటది. అదే కదా మనకు అడిగింది. కంప్లీట్ చేయడానికి నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ ఓన్లీ బై డి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 డేస్ ఆఫ్ టైం అనమాట. సో 10 ఎవరికైతే ఆన్సర్ వచ్చిందో దట్ ఈస్ కరెక్ట్. అండ్ బట్ ఈ ఆన్సర్ మీకు 1.5 మినిట్లో రావాలి. ఈ టోటల్ ఏబి కలిపి. సో ఆ విధంగా మీరు క్వశ్చన్ని అంత ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో సెకండ్ ఏమంటున్నాడో చూద్దాం. If the task has been started by B and followed by C, D and E. సో B ఒక రోజు వర్క్ చేస్తాడు, నెక్స్ట్ C చేస్తాడు, నెక్స్ట్ D అండ్ నెక్స్ట్ E. ఈ విధంగా వర్క్ అనేది వాళ్ళు షేర్ చేసుకుంటారు అంటున్నారు. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద ఎంటైర్ వర్క్? ఈ మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అని అంటున్నాడు. కన్సిడరింగ్ ఈ కెన్ కంప్లీట్ ద టాస్క్. సో డీకి మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి డీని మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఏమొచ్చిందో ఆ వాల్యూని డీతో తీసుకోవాలి. బీకి ఎంత వచ్చింది? బీకి 2 డేస్ తీసుకుంటాడు అంటున్నాడు. సో సి 3 డేస్ అన్నాడు కాబట్టి డీకి మనకు సపరేట్గా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి పాత క్వశ్చన్ నుంచి డీని తీసుకోవాలి, విచ్ ఇస్ 10 డేస్. అండ్ ఈకి మనకి ఇచ్చాడు. ఈ మొత్తం బీసీడీఈ మొత్తం కలిపి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు అంటున్నాడు. అండ్ ఈ గురించి ఏం చెప్పాడు? కన్సిడరింగ్ ఈ కెన్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ డేస్ లెస్ దాన్ 10. సో లెస్ దాన్ 10 ప్రైమ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో రాసుకోవాలి. సో 2, 3, 5 అండ్ 7. స్టార్టింగ్ విత్ 2, 7 ఇస్ ద లాస్ట్ ప్రైమ్ నంబర్, లెస్ దాన్ 10 అన్నమాట. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ డేస్ అంటే ఇందులో ఎంత? 7. సో ఈ 7 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. సో బీసీడిఈ ఎంత టైంలో కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ చూద్దాం ఆగండి. బి విల్ టేక్ అరౌండ్ 2 డేస్, సి 3 డేస్, డి 10 డేస్ అండ్ ఈ 7 డేస్ని తీసుకుంటారు కంప్లీట్ చేయడానికి వర్క్ని. సో ఇప్పుడు మనం వీళ్ళు నలుగురు బి నుంచి స్టార్ట్ అయ్యి ఒకరోజు బి చేస్తే నెక్స్ట్ సి చేస్తారు, నెక్స్ట్ డి చేస్తారు, నెక్స్ట్ ఈ చేస్తాడు. ఈ విధంగా వర్క్ని కంప్లీట్ చేసుకుంటే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుద్ది అని చెప్తున్నాడు. సో టోటల్ వర్క్ రావడానికి మనం ఫస్ట్ బి 2 డేస్లో వర్క్ చేస్తే బి యొక్క ఎఫిషియన్సీ 1/2, సి యొక్క ఎఫిషియన్సీ 1/3, డి యొక్క ఎఫిషియన్సీ 1/10 అండ్ ఈ యొక్క ఎఫిషియన్సీ 1/7. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ వర్క్ ఎంతో మనకి తెలుస్తుంది. ఆ టోటల్ వర్క్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/10 ప్లస్ 1/7. సో ఈ మొత్తానికి మనం ఎల్సిఎం తీస్తే మనకి ఎంత వస్తుంది? ఓకే, ఇక్కడ చూద్దాం. 2, 3, 10 అండ్ 7. ఈ ఎల్సిఎం తీస్తే 2, 3, 5 అండ్ 7. సో 210 అనేది టోటల్ ఎల్సిఎం. సో 2కి ఎంత? 15 7 35 ఇంటూ 3. సో 2కి 105, ఓకే, 3కి 70, 10కి 21 అండ్ ఇది బి, ఇది సి, ఇది డి అండ్ ఈ 7 30. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది? టోటల్ వర్క్ ఏదైతే ఉందో టోటల్ వర్క్ ఏం తెలిసింది? 210 అనేది టోటల్ వర్క్. ఈ ఎల్సిఎం కింద ఏమొచ్చిందో అదే టోటల్ వర్క్ అవుద్ది. సో ఏ అనేవాడు ఒక్క రోజులో 105 పార్ట్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. సో ఇది 1 డేలో 105 పార్ట్ ఆఫ్ వర్క్ ఇక్కడ రాసుకుందాం. పార్ట్ ఆఫ్ వర్క్ 105 పార్ట్ ఆఫ్ వర్క్ చేస్తాడు. సో సారీ, ఏ కాదు, ఇది బి. నెక్స్ట్ సి అనేవాడు ఎంత? 70 పార్ట్స్ వర్క్ చేస్తాడు. డి విల్ కంప్లీట్ 21 పార్ట్స్ ఆఫ్ ద వర్క్. సో ఈ విధంగా ఫస్ట్ డే ఏ చేయాలి, ఒక్క రోజులో వీడు 105 పార్ట్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. సి ఒక్క రోజులో 70 పార్ట్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. డి ఒక్క రోజులో 21 పార్ట్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. సో ఈ విధంగా బీసీడి స్టార్టింగ్ బై బి నెక్స్ట్ సిడి చేస్తే ఈ విధంగా టోటల్ ఎంత వర్క్ చేస్తున్నట్టు? 6, 9, 196 పార్ట్స్ ఆఫ్ ద టోటల్ వర్క్ ఎంత? 210. టోటల్ 210 పార్ట్స్లో ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 210 పార్ట్స్ అవుతుంది అనమాట. దాంట్లోంచి 196 తీసేస్తే మీకు ఎంత వస్తుంది? 14. ఇంకా ఈ వచ్చి నెక్స్ట్ డే 14 పార్ట్సే చేయాలి. 14 పార్ట్స్ చేస్తే మీకు 210 వచ్చేస్తుంది అండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో 14 చేయాలి, 14 చేయాలి ఈ వర్క్. బట్ ఈ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఎంత చేయగలడు? 30. సో ఈ 30లో 14 పార్ట్సే చేయాలి. సో ఎంత? 7
బై 15. సో ఆల్రెడీ వాళ్ళు ఒకరు 1 డే ప్లస్ 1 డే అండ్ ఈ ఎన్ని డేస్లో చేయాలి ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ. సో ఇక్కడ 14 చేయాలి. 14 వర్క్ చేయాలి అంటే ఈ 14/30 చేయాల్సింది ఎంత 14 కానీ తన ఎఫిషియన్సీ ఎంత 30. సో ఈ విధంగా చేస్తే 7/15 డే. సో ఆ డేలో 7/15th పార్ట్ ఆఫ్ డేని వర్క్ చేస్తే కంప్లీట్ టాస్క్ అనేది 210 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు టోటల్ ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నట్టు 1 + 1 + 1 3 3 + 7/15. సో 3 7/15 డేస్ వాళ్ళు వర్క్ చేస్తే కంప్లీట్గా ఆ వర్క్ అనేది అవుద్ది అని చెప్తున్నాడు. సో ఇక్కడ బి చేసి తర్వాత సిడిఈ ఈ నలుగురు ఒక్కొక్క రోజు ఒకళ్ళు స్టార్ట్ చేసి ఒక్కొక్కళ్ళు ఫాలో అవుతుంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో అవుతుంది ఇక్కడ స్టార్టెడ్ బై బి అండ్ ఫాలోడ్ బై సిడిఈ అయితే 3 7/15 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఈ విధంగా ఫస్ట్ ఏ అండ్ బి రెండు క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తాము. ఐ హోప్ మీకు ఈ డిఐ కొంచెం కొత్తగా ఉండుండొచ్చు బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఆల్సో. దీంట్లో మనం టైమ్ అండ్ వర్క్తో పాటు క్వాలిటిక్ ఈక్వేషన్స్ని మర్జ్ చేసాము అండ్ దాంతోపాటు మనం ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ని కూడా దీంట్లో నేర్చుకున్నాము. సో ఈ విధంగానే మీకు కొత్త కాన్సెప్ట్స్ కొత్త క్వశ్చన్స్ అనేవి ఎస్బీఐలో ఎక్స్పెరిమెంట్ చేసి మీకు క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఐ హోప్ మీకు ఈ డిఐ నచ్చుంటుంది అండ్ ఈ డిఐని మీరు సాల్వ్ చేసుకుని ఉంటారు. ఒకవేళ సాల్వ్ చేయని వాళ్ళు ఉన్నా ఈ డిఐ నుంచి ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకుని ఉంటారు. సో ఒకసారి చూసారు కదా మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ డిఐ నచ్చుంటుంది. సో మనం ఇప్పుడు మన నెక్స్ట్ రీజనింగ్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము. ఈ రీజనింగ్ క్లాస్లో మనం రీజనింగ్ డిఐ చేద్దాము. సో దిస్ ఇస్ లైన్ స్ట్రైట్ లైన్ సిట్టింగ్ అనమాట, సీటింగ్ అరేంజ్మెంట్ ఇన్ స్ట్రైట్ లైన్. సో మీరు ఈ డిఐని సాల్వ్ చేయడానికి ఎంత 2 minutes ఆఫ్ టైం తీసుకోవాలి అండ్ లీస్ట్ పాసిబిలిటీస్ బట్టి డిఐని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బట్ టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. టైం మాత్రం 2 minutes కన్నా ఎక్కువ ఇవ్వద్దండి. బికాజ్ మీకు ప్రీ లెవెల్లో టైమే చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే ఎవరైనా క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయగలరు. విత్ ఇన్ టైం సాల్వ్ చేయడమే ఇట్స్ అ మేజర్ ట్రికీ థింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎగ్జామ్స్. టైమర్ పెట్టుకొని సాల్వ్ చేయండి. సో ఐ హోప్ మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని విత్ ఇన్ లీస్ట్ పాసిబిలిటీస్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, డైరెక్షన్స్ ఏమంటున్నాడు, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. There are 7 friends A, B, C, D, E, F, and G sitting in a straight line facing north such that each person carries certain number of apples 32, 8, 17, 15, 2, 12, and 22. ఓకే, సో ఇలా 7 ఫ్రెండ్స్ ఉన్నారు ఏ టు జీ, వాళ్ళందరూ స్ట్రైట్ లైన్లో ఉన్నారు అండ్ నార్త్ ఫేసింగ్ అన్నాడు. అండ్ వీళ్ళందరూ ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ని క్యారీ చేస్తున్నారు. వాటి యొక్క మ్, ఎంత యాపిల్స్ ఉన్నాయో అవి ఇచ్చాడు బట్ ఇవి మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ 7 ఫ్రెండ్స్ ఈ 7 యాపిల్స్లో ఏదో ఒక నంబర్ని మనం తీసుకొని ర్యాండమ్గా అరేంజ్ చేయాలి. అది ఎలా అరేంజ్ చేయాలో మనకి ఇన్స్ట్రక్షన్స్లో చెప్తాడనమాట. A carries the most apples, sits exactly in the middle of C and D, who has 15 and 22 apples respectively, and neither of them sit at the end of the row. సో ఫస్ట్ మనం 7 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 7 రాసుకుందాం. 1 2 3 4 5 6 అండ్ 7. ఇలా 7 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమంటున్నాడు, ఏ క్యారీస్ ద మోస్ట్ యాపిల్స్ అంటే ఏ హైయెస్ట్ నంబర్ ఎంత, ఏ 32. ఏ 32 యాపిల్స్ని తీసుకుంటుంది అండ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ సి అండ్ డి. ఏ ఎగ్జాక్ట్లీ సి అండ్ డి మిడిల్లో కూర్చుంటుంది అంటున్నాడు. సి హూ హ్యాస్ 15 అండ్ 22 యాపిల్స్, సి 15 యాపిల్స్ ఉన్నాయి అండ్ డి 22 యాపిల్స్ ఉన్నాయి అండ్ సి అండ్ డి ఎక్స్చేంజ్ అవుతాయి ఇక్కడ. బట్ సి అండ్ నెయిదర్ ఆఫ్ దెమ్ సిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రో. సో సి ఇక్కడ రాదు, సి అండ్ డి అండ్ సి ఇక్కడ రాదు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ అండి. బి డస్ నాట్ సిట్ బై ద సైడ్ ఆఫ్ ఏ అండ్ డస్ నాట్ క్యారీ ప్రైమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్. సో బి ఏ పక్కన కూర్చోడు అంటున్నాడు. బి అండ్ ఏ పక్క పక్కన కూర్చోరు. పక్క పక్కన అని నేను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను. అండ్ బి డస్ నాట్ క్యారీ ప్రైమ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ అంటే ఇందులో
ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 7 ఒకటే ఉంది కదా, 7 అండ్ 2 ఉంది. సో బి 2 ఆర్ 7ని క్యారీ చేయదు, 2 ఆర్ 7 బి రాదనమాట. అంతే కదా. 30 2 7 ఇక్కడ ఒకసారి రాసుకుందాం పక్కన. 2 7 15 8 2 7 15 8 12 22 12 22 అండ్ 32. 32 మనం ఆల్రెడీ ఇచ్చేసాము డికి, సారీ ఏకి. ఏ 32 ఆల్రెడీ ఇచ్చేసాము, సి 15 ఇచ్చేసాము, డి 22 ఇచ్చేసాము. సో బి 2 అండ్ 7ని బి క్యారీ చేయదు అంటున్నాడు. ఓకే ఫైన్. నెక్స్ట్, ద పర్సన్ సిట్టింగ్ ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద సి టుగెదర్ హ్యావ్ టోటల్ ఆఫ్ 15 యాపిల్స్. సో సి పక్కన ఉన్న వాళ్ళిద్దరిని కలిపి, సి పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికి కలిపి 15 యాపిల్స్ ఉన్నాయి అంటున్నాడు. 15 యాపిల్స్ రావాలి అంటే సి పక్కన వాళ్ళు ఇక్కడ చూడండి 7 అండ్ 8, 7 అండ్ 8, సి పక్కన 7 ఇక్కడ ఆర్ 8. సో ఇవి ఎక్స్చేంజబుల్ అనమాట. సి పక్కన ఇమ్మీడియట్ గా పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర 7 ఆర్ 8 యాపిల్స్ రావాలి అంటున్నాడు. సో మనం ఇక్కడ ఈ 2 క్లూస్ బట్టి ఏం తెలిసింది అంటే సి ఇమీడియట్ పక్కన ఏ అయితే కూర్చోదు, బికాస్ సి ఇమీడియట్ పక్కన కూర్చున్న వాళ్ళకి ఏదో 7 ఆర్ 8 రావాలి ఆపిల్స్. సో సి ఇమీడియట్ పక్కన డి కూర్చోడు. సో ఇక్కడ మనం కానీ ఏ ఎగ్జాక్ట్ గా మిడిల్లో ఉంది అంటున్నాడు సి. సో ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి, ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చి కూర్చోవాలి. సో ఒకవేళ ఏ ఇక్కడ కూర్చుంది అనుకోండి, మనం ఇక్కడ చూద్దాం. ఏ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ సి, ఇక్కడ డి రాదు. ఓకే, బికాస్ ఏ పక్కన ఏకి 32 ఉన్నాయి అండ్ సి పక్కన కూర్చున్న వాళ్ళకి 7 ఆర్ 8 ఉండాలి. సో ఒక గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. సో సి ఇక్కడ ఆర్ ఇక్కడ కానీ రావాలి, సి ఇక్కడ ఆర్ ఇక్కడ రావాలి. ఓకే, అండ్ సి అండ్ డి ఇక్కడ కూడా ప్లేస్ అవ్వవు. సి ఆర్ డి ఇక్కడ రాదు, సి ఆర్ డి ఇక్కడ రావు. సో సి ఏ ఖచ్చితంగా ఇక్కడ మిడిల్లో రావాలి అండ్ సి అండ్ డి ఆప్షన్స్ ఇక్కడ. ఐదర్ సి ఇక్కడ, సి ఆర్ డి ఇక్కడ రావాలి, ఐదర్ సి ఆర్ డి ఇక్కడ రావాలి. బట్ మనం ఫిక్స్ చేయొద్దు, సిన్స్ మనకి ఏ వాల్యూ వచ్చింది కాబట్టి ఏని మనం ఫిక్స్ చేద్దాము. ఓకే, ఏనికి ఎంత 32 అని చెప్తున్నాడు. ఐ హోప్ మీకు ఈ అరేంజ్మెంట్ అర్థమై ఉంటుంది. ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు ఇంకొకసారి రీక్యాప్ చేసుకోండి, రివైండ్ చేసుకొని ఒకసారి ఇది చూడండి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ద నంబర్ ఆఫ్ ద పర్సన్ హ్యావింగ్ లీస్ట్ యాపిల్స్ డు నాట్ సిట్ ఆన్ ఎనీ ఎండ్. సో లీస్ట్ యాపిల్స్ ఎవరికి ఉన్నాయి? 2. సో లీస్ట్ ఇక్కడ లాస్ట్లో 2 వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోరు అంటున్నాడు. ఓకే, 2 వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోరు. The person having least next E sits exactly between A and D. A and D మధ్యలో, A and D మధ్యలో E కూర్చుంటాడు అంటున్నాడు. సో either C or D ఇక్కడ వస్తుంది, either C or D ఇక్కడ వస్తుంది అండ్ A and D మధ్యలో E కూర్చుంటాడు. F does not sit beside C. F and C పక్క పక్కన రావు అంటున్నాడు. F does not sit beside C and is at the extreme left. F ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉన్నాడంటే Fని ఇక్కడ మనం ప్లేస్ చేసేద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎయిదర్ ఇక్కడ సి ఆర్ డి రావాలి, ఎయిదర్ ఇక్కడ సి ఆర్ డి రావాలి, కానీ ఎఫ్ అండ్ సి పక్క పక్కన రాకూడదు. సో ఇక్కడ డి వస్తాడు ఖచ్చితంగా, ఇక్కడ సి వస్తాడు. ఓకే, ఇక్కడ మనం ఎఫ్ అండ్ డి సి పక్క పక్కన రాకూడదు, ఎఫ్ డస్ నాట్ సెట్ బిసైడ్ సి అంటున్నాడు, సి అండ్ డికి ఇదే పాసిబిలిటీస్ ఉంది. సో ఏ అండ్ డి మధ్యలో ఈ రావాలి అంటున్నాడు కాబట్టి ఇది. ఓకే, అండ్ మనం ఇక్కడ మనకు తెలిసింది కాబట్టి ఫస్ట్ ఇది రబ్ చేసేసి మనం నంబర్స్ వేసేద్దాము. సో డీకి ఎంతమంది ఉన్నారు? డీకి 22 యాపిల్స్ ఉన్నాయి, సికి 15 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ సి పక్కన వచ్చే వాళ్ళకి 7 ఆర్ 8 యాపిల్స్ రావాలి. ఇంకా మనకి ఏ పక్కన బి రాదు అంటున్నాడు కాబట్టి ఏ పక్కన బి రాదు, సో బి ఇక్కడ వస్తుంది. అండ్ మిగిలిపోయింది ఎవరు? జీ, కాబట్టి జీని ఇక్కడ ప్లేస్ చేయాలి. అండ్ లాస్ట్లో బికి 7 ఆర్ 2 రాదు కాబట్టి సి పక్కన ఇద్దరికి సమ్ 15 ఉండాలి. బి 7 రాదు కాబట్టి బి 8 ఉంటుంది, జీ 7 ఉంటుంది. అప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. 2 ఎండ్లో రాదు కాబట్టి ఈ 2 యాపిల్స్ తీసుకుంటుంది అండ్ మిగిలిపోయింది ఎంత? 12. సో 12 ఎఫ్ తీసుకుంటుంది. సో అంతే కదా, అందరినీ 7 అయిపోయింది, 2 అయిపోయింది, 8 అయిపోయింది అండ్ 22. సో 12 మిగిలిపోయింది. సో 12 యాపిల్స్ ఎఫ్ తీసుకుంటారు. సో ఈ విధంగా మనం ఓన్లీ 1 పాసిబిలిటీతో
క్వెషన్‌ని అరేంజ్ చేసేసాము. మీరు హింట్స్ రాసుకునే దాన్ని బట్టి హింట్స్ కూడా చూసుకోండి ఎంత తక్కువ రాసామో. హింట్స్ రాసుకున్న దాన్ని బట్టి మనం పాసిబిలిటీస్ కూడా తగ్గించేయొచ్చు. సో, ఐ హోప్ మీకు ఈ డీఐకి మీకు 2 మినిట్స్ కూడా చాలా ఎక్కువ టైము. 1 ½ మినిట్‌లో మీరు డీఐని సాల్వ్ చేయొచ్చు ఎగ్జామ్‌లో. సో, ఈ విధంగా మీరు టైమర్ పెట్టుకొని సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారు అండ్ తొందరగా సాల్వ్ చేస్తారు. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ క్లాస్ ఏదైతే ఉందో, ఈ కొలాబరేషన్ క్లాస్ ఏదైతే ఉందో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ నచ్చుంటది అనుకుంటున్నాను. రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ విధంగా మనం ఎవ్రీ డే ఇది డే 2 క్లాస్ కాబట్టి అండ్ ఈ డే 2 క్లాస్‌తో పాటు మనం ఇనిషియేటివ్ ఏం తీసుకున్నామో మీకు టైమ్ టేబుల్ కూడా ఇస్తున్నాను. సో, ఎవరైతే టైమ్ టేబుల్‌ని విజిట్ చేయలేదో వాళ్ళు కూడా విజిట్ చేయండి. ఈరోజు మీ టైమ్ టేబుల్ ఏంటో చూడండి. సో, యాహ్! ఇక్కడ మనం ఇప్పుడు ఈ క్లాస్‌ని ఇక్కడ ఎండ్ చేసేద్దాము. అండ్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ ఈ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఐ హోప్ దిస్ ఇనిషియేటివ్ is liked by you and సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బికాస్ ఐఎమ్ రియలీ డూయింగ్ అ గ్రేట్ హార్డ్ వర్క్ మీ అందరి కోసం. సో, యాహ్! థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్